ఏ కోడూరులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని ఏ కోడూరు గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వడ్డు మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, కుల మతాలకు అతీతంగా ఘనంగా చేసుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము అని తెలిపారు. యేసు క్రీస్తు జన్మదినం అతి పెద్ద పండుగ అని తెలిపారు. క్రీస్తు ఆశీస్సులు మన అందరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులకు 10,000 రూపాయలు అందజేశారు. ఇజ్రాయెల్ ప్రభుదాస్, శిఖామణి, అజ్రయ్య, క్రైస్తవ భక్తులు తదితరులు పాల్గొన్నారు. నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే నేను చర్చికి మామూలుగా హైదరాబాద్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని. ఇది ఎవరికి తెలియని విషయం. ఎందుకంటే నాకంటూ నేను వెళ్ళలేదు. ఎవరో ఒక బంధువులు ఆరోగ్యం బాగలేక చర్చికి ప్రేయర్ చేస్తే ఆరోగ్యం బాగైందని నాకు ఒక ఆలోచన కల్పించినారు. అప్పట్లో హైదరాబాద్ లో నేను వ్యాపారాలు చేసేవాడిని. వ్యాపారాల టైంలో కరోనా వచ్చి చాలా ఇబ్బందులు, నష్టాలలో చాలా ఇబ్బంది పడినాం, సఫర్ అయినాం. తర్వాత మా ఇంట్లో మా భార్య వాళ్ళందరూ చర్చికి వెళ్దామని ప్రతి ఆదివారం పిల్లలు తీసుకెళ్లి ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధ గంట, అది పెద్ద చర్చి, బాబిచ్చి చర్చి, దాదాపు అంటే ఒక 20,000 మంది పడతారు ఆ చర్చిలో. ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్, అర్ధ గంట కూర్చొని ప్రేయర్ చేసి వచ్చేవాడిని. అట్లా గడిచేది హైదరాబాద్ లో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 1 year అయింది. చర్చికి రావడం అనేది మర్చిపోయినా. ఈ రోజు ఆ యేసు ప్రభువే ఇజ్రాయెల్ రూపంలో నన్ను పిలిపించినారని నేను అనుకుంటున్నా. అందుకు కాబట్టి ఆయన యేసు ప్రభు చాలా మహానుభావుడు. ఎందుకంటే ఆయన జీవన విధానంలో అందరం నడుచుకొని గ్రామ ప్రజలు మనమందరము పాడి పంటలతో సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు మంచి చదువులు చదవాలని, అందరూ క్రమశిక్షణగా ఉండాలని, ఐకమత్యంగా ఉండి మనమందరము శాంతి సహజీవనంతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసుప్రభువుకి శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. లేదు మీరు నిలబడి తెచ్చినప్ప మీరు నేను చేస్తానప్ప మీరు